పవర్ పోయిన 6 నెలలకే అరెస్ట్. ఆ పైన వెనువెంటనే మరిన్ని కేసులు. ఇప్పటికే 5 సార్లు జ్యుడిషియల్ రిమాండ్లు, 4 సార్లు పోలీస్ కస్టడీలు. గడిచిన 40 రోజులుగా జిల్లా జైలుకే పరిమితం. అదీ కాక మరో 7 కేసులు రెడీగా ఉన్నాయి. ఇది ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై కొనసాగుతున్న కేసుల పరంపర. కాకానిపై ఇంతగా కేసు నమోదు కావడానికి కారణాలేంటి? ఇందుకు కారకులు ఎవరు? ఇంతకీ కాకాని కేసుల నుంచి బయటపడే అవకాశాలున్నాయా? ఈ సమయంలో జిల్లా బాధ్యతలు తీసుకునేదెవరు? వాస్ దిస్ నెల్లూరు పొలిటికల్ హీట్ స్టోరీ ఆన్ కాకాని? కేసుల మీద కేసులు, రిమాండ్ల మీద రిమాండ్లు. జైలు నుంచి బయటకొచ్చేస్తారు అనుకునేలోపు ఇంకో కేసు నమోదు. ఇలా 1 కాదు 2 కాదు, ఏకంగా 10కి పైగా కేసులు నమోదు కావడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఏపీలో కూటమి సర్కార్ పవర్లోకి వచ్చాక గత పాలకులు వరుసగా జైలుబాట పడుతున్న విషయం తెలిసిందే. ఇదే కోవలో కాకానిని కూడా కేసులు వెంటాడుతున్నాయి. గడిచిన 40 రోజులుగా ఆయన నెల్లూరు జిల్లా జైలుకే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే ఆయన్ని 4 సార్లు పోలీసులు జ్యుడిషియల్ కస్టడీకి తీసుకున్నారు. విచారణల పేరుతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. దీంతో కాకాని ఇంకెన్నాళ్లు జైలుకే పరిమితమవుతారు, బయటకొచ్చేది ఎప్పుడు అనే ఆందోళన నెలకొంది పార్టీలో. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి 2 దఫాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు కాకాని గోవర్ధన్ రెడ్డి. జిల్లా అధ్యక్షుడిగా పార్టీ బాధ్యతలతో పాటు వైసీపీ హయాంలో మంత్రిగానూ పనిచేశారు. జిల్లాలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. వైసీపీకి బలమైన వాయిస్గా నిలిచారు. ఇదే సమయంలో తన రాజకీయ ప్రత్యర్థి టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించారు. దీంతో ఈ నేతలిద్దరి మధ్య ఉప్పు నిప్పులా ఉన్న రాజకీయ వైరుధ్యం చివరికి వ్యక్తిగత కక్షల వరకు వెళ్లింది. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజయం సాధించారు. అలాగే రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి సర్వేపల్లి నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దశాబ్ద కాలం పాటు నియోజకవర్గంలో ఆధిపత్యాన్ని కొనసాగించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే తన రాజకీయ ఆధిపత్యాన్ని ప్రారంభించారు. ఏడాదిలోనే ప్రత్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డిపై పాత కేసులు తిరగదోడారు. 1 కాదు 2 కాదు, కాకానిపై ఏకంగా 16 కేసులకు పైగా నమోదు చేసేందుకు ప్రణాళిక సిద్ధమైనట్లు నియోజకవర్గంలో జరుగుతున్న చర్చ. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రత్యర్థిని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రాజకీయ వ్యూహాలతో, ఎత్తులకు పై ఎత్తులతో కాకానిని ముప్పతిప్పలు పెడుతున్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి. అధికారం లేనప్పుడు కాకాని నుంచి ఎదురైన ఇబ్బందులకు జవాబు అన్నట్లు కసి తీర్చుకునే విధంగా ఇప్పుడు ఆయన ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారట. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవటం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాకానిపై కేసుల పరంపర మొదలైంది. గతంలో పొదలకూరు మండలం వరదాపురంలోని రుస్తుం మైన్స్ నుంచి మొదలైన కేసుల నమోదు పర్వం ఇప్పుడు కృష్ణపట్నం పోర్టు, అనధికార టోల్ గేట్ వసూళ్ల వరకు వెళ్లింది. సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమ గ్రావెల్ తవ్వకాలతో పాటు వైసీపీ అధికారంలో ఉండగా వెంకటాచలం సమీపంలోని ఓ రెవెన్యూ వివాదంలోనూ కాకానిని దోషిగా తేల్చేందుకు ఇప్పటికే విజిలెన్స్ అధికారులు నివేదికలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ కేసుల్లో మరోసారి మాజీ ఎమ్మెల్యే కాకానిని నిందితుడిగా చేర్చి ఇంకా కొన్నాళ్లు జైలు గోడలకే పరిమితమయ్యేలా ప్రణాళికలు ఉన్నాయంటున్నారు అక్కడి టీడీపీ నాయకులు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డికి ఈ నెల 17 వరకు రిమాండ్ ఉంది. 2014 మొదటి సార్వత్రిక ఎన్నికల సమయంలో మద్యం కేసులను తిరగదోడి అందులో కాకాని పేరు చివరగా ఉన్నప్పటికీ ఆయనపైనే బలంగా కేసు మోపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా వైసీపీ వర్గీయులు ఆందోళన చెందుతున్నారు. మొత్తంగా తాజా కేసులను పరిశీలిస్తే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మరికొన్నాళ్లు జైలు జీవితం తప్పదేమోనన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. కాకాని గోవర్ధన్ రెడ్డిపై వరుసగా కేసులు నమోదు కావటం, పలు కేసుల్లో వరుసగా ఆయనకు కోర్టు రిమాండ్ విధించడంతో ఇప్పుడు జిల్లా వైసీపీ పార్టీ పాలనా పగ్గాలపై ఆ పార్టీలో చర్చ సాగుతోంది. కాకాని కేసుల నుంచి బయటపడేందుకు కొంత ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయం వైపు అధినేత దృష్టి సారించినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఒకసారి కాకానితో ములాఖతై రాజకీయ అంశాలపై చర్చించేందుకు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనకు వచ్చే ఏర్పాట్లు చేసినప్పటికీ సాంకేతికపరమైన ప్రభుత్వ అంశాల అడ్డంకులతో జగన్ రెడ్డి పర్యటన వాయిదా పడింది. నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా అందరికీ యోగ్యమైన నేతను ఎంపిక చేసే దిశగా ప్రధాన నేతలతో ఇటీవల వైసీపీ అధినేత చర్చించినట్లు సమాచారం.
ప్రస్తుతం నెల్లూరు సిటీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా మండలిలోనూ పార్టీ కార్యక్రమాల్లోనూ యాక్టివ్గా ఉన్న పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి తాత్కాలికంగా ఆ బాధ్యతలు అప్పగించేందుకు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నట్లు వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోందట. ఇటీవల జిల్లా రాజకీయాల్లో యాక్టివ్గా మారిన అనిల్ కుమార్ యాదవ్ పేరు ప్రస్తావనకు వచ్చినప్పటికీ ప్రస్తుత సమయంలో దూకుడుతో పాటు సాంకేతికపరమైన అంశాల్లో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే నేతలైతే బావుంటుంది అని అధినేత ఆలోచనట. మొత్తానికి కాకానిపై కొనసాగుతున్న కేసుల పరంపర వైసీపీ జిల్లా పార్టీపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. రానున్న రోజుల్లో కాకాని బెయిల్ పరిస్థితి ఎలా ఉండబోతోంది అన్న విషయంపైన వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.